హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అనుష అండి. ఈరోజు ఈ వీడియోలో బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అన్నం చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదండి, మార్నింగ్ టైం పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళు కూడా ఇలాగా కుక్కర్లో చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి. సో ఫస్ట్ అయితే అండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చెనగపప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం పసుపు, అలాగే సన్నగా తురుముకున్నటువంటి కరివేపాకు వేసుకొని వాటన్నీ రోస్ట్ అయిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే మన రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు కూడా తీసుకుంటున్నానండి. నేను ఉప్పు కారం 1 స్పూన్ వరకు తీసుకున్నానండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత అవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. అవి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ఉంటాయి కదండి, నేను చక్కగా వాష్ చేసుకొని ఇలా ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకొని అవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఉప్పు కారం అవన్నీ ముందే వేసేసాం కదండి, అవన్నీ ఇలా ముక్కలకు కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవన్నిటిని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేస్తే అండి, అవన్నీ బాగా ముక్కలకు పట్టేసి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఆ తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి పొడి, అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వాటిని కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ముక్కలు కంప్లీట్గా మునిగిపోయేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఒక 1 గ్లాస్ వరకు వాటర్ పట్టేసినాయి అనమాట. పావు కేజీ తీసుకున్నాను కదండి, సో వాటికి ఒక 1 కప్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకొని మనకి కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. చక్కగా కర్రీ అయితే బాగా ఉడికిపోతుంది. ఈ టైంలోనే ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత అయితే నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చానండి. 3 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ముక్కలు అనేవి. 3 విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత మనకు ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూసానండి. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.